మనం గుడికాడికి అయితే వెళ్తున్నాం బండి మీద. ఆల్రెడీ పార్ట్ 1 ఆ వీడియో లెంత్ ఎక్కువైతుందని చెప్పేసి అయితే ఇది పార్ట్ 2 కింద పెడతాను. ఇప్పుడు మనం గుడి ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. గుడి ఎంట్రన్స్ చూశారు, గర్మిల్లా ఇది గుడి మంచిర్యాల్. ఆ గుడి అయితే చూడండి, మనకు దగ్గరనే ఉన్నది. ఎందుకంటే పార్ట్ 2లో పెడతాను ఈ వీడియో, అది ఎందుకంటే బాగా లెంత్ అయిందని. ఇక మనకు వచ్చేసి గర్మిల్ల గుడి దగ్గరికి అయితే వచ్చినాం. ఇదే గుడి, ఇది ఎరుగుతా లెఫ్ట్ సైడ్ గుడి మనదే. ఇక్కడనే ఇప్పుడు మాల వేసుకునేది. ఎందుకంటే వీడియో బాగా లెంత్ అయిందని చెప్పేసి అయితే ఇది సెకండ్గా పార్ట్ 2గా పెట్టేస్తాను. గర్మిల్ల ఇదే గుడి ఇది. ఇక్కడ ఇప్పుడు మనోళ్ళు మాల వేసుకుంటారు. గుడిని అయితే చూపిస్తే చూడండి. ఇక మొత్తానికి గుళ్ళకి అయితే వచ్చినాం. గుడి, గుడి లోపలికి అయితే అయ్యగారు అయితే ఉన్నాడో లేడు చూద్దాం. మనోళ్ళు అయితే షర్ట్స్ ఇప్పుతుంది, ఎందుకంటే మాల వేసుకోవాలిగా. ఇది గర్మిల్ల గుడి అంటారు. ఇక స్వామి ఇక మాలకు సిద్ధం అయిపోయినంటే అని చెప్పేసిండు. ఇక మనం లోపల కూర్చుంటే అయ్యగారు స్వామి వచ్చేసి మాల అవుతారు. కానీ కొంత భక్తులు ఉన్నట్టుండే లోపల. ఇగో మీ ప్రతి సంవత్సరం ఈయనే మాల వేసుకుంటాం లోపల గుడి. ఇక స్వామి అయ్యగారు స్వామి లేడు, కొంచెం బయటికి పోయినా, ఒక 5 నిమిషాలు ఆగమన్నాడు, అందుకే ఆగినాం. ఇక స్వామి మొత్తం లోపల గుడి లోపల జయ హనుమాన్ దేవుని చూడండి. చూడండి దేవుణ్ణి, జయ హనుమాన్. నేను ఈ గుళ్ళ కనీసం ఒక 5-6 సార్లు మాల వేసుకున్నా. ఎంత బాగా అనిపిస్తుంది అంటే అందుకే మీకు ఇక్కడనే వేసుకుంటాం, ఈ గర్మిలోనే మాల వేసుకుంటాం. ఇక్కడికి వచ్చే ఎట్లా సేమ్ నేను ఈ సంవత్సరం వేసుకోవాలి, కానీ నేను కూడా ఇక్కడనే వేసుకుంటా. మా ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ మా మన్నవారిలో అందరు కానీ ఇక్కడనే వేసుకుంటారు మాల. ఇది లోపల శివలింగం, శివుంది ఇది గుడి చూడాలని. దేవుడు ఇక పూజలు చేస్తారు అన్న వాళ్ళు. మనం ఈ అయ్యగారు స్వామి వచ్చేవరకు ఏం చేయాలని చూపిస్తాను. ఇక బయట మొత్తం ఇక ఇదేంటిది, ఇక జంతువులు మన అవి ఆవుల కోసం గడ్డి అది ఇది గుడి బయట ఇది. ఇక అయ్యగారు స్వామి వచ్చే వరకు మనం చిన్నగా అయితే మీకు చూపిద్దామని చెప్పి అయితే బయటకు వచ్చిన. స్వాములు ఎట్లా మాలేసుకోవాలి అక్కడ కూర్చున్నారు, అది చేసేది కూడా ఏం లేదు ఇప్పుడు. ఇది గుడి బయట మొత్తం. ఎందుకంటే ఆ వీడియో ఫస్ట్ వీడియో ఒకటి పెట్టేసిన, ఎందుకంటే గంగకాడ మనం మొత్తం ఏం జరిగింది ఏందనేది మొత్తం ఒక వీడియో అప్లోడ్ చేసిన. ఇది పార్ట్ 2లో పెడతాను, ఎందుకంటే వీడియో బాగా లెంత్ అవుతుంది. మన మొబైల్ కదా, పెద్ద ల్యాప్టాప్లు అవి కాదు కదా, మీరే అర్థం చేసుకోండి. అయ్యగారు అయితే వాళ్ళకి మాలలు ఎత్తాను చూడండి. दीक्षामाला बोधनसे अंजनी स्वामी दीक्षामाला ओम आभोगिष्ठामय శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. చూశారుగా మనం అయ్యగారి స్వామి అయితే పూజ అయితే వేసిండు. ఇప్పుడు అయితే మాల అయితే వేస్తాడు. ఇప్పుడు మా బావ స్వామి అయితే మాల వేసుకుంటాం. అయ్యగారి స్వామి చూడండి
మాలలు అయితే ఇప్పుడు పూజ అంతా అయిపోయాక మాలలు అయితే ఇలా వేస్తాను చూడండి. ఇది మీకు కూడా తెలుసు అంజన్న భక్తులకి, అందుకే ఒక లైక్ చేస్తే చేసుకోండి. ఎందుకంటే తెలుసుగా అంజన్న భక్తులు, అంజన్నలో మనకైతే ఒక లైక్ అవుతుంది అని. ఎందుకంటే నేను వీళ్ళతో నచ్చి వీడియో, ఎందుకంటే మీకు అందరు కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా స్వామి, కొత్తగా వేసుకుంటారు అన్నట్టు వాళ్ళకి తెలుస్తుంది ఎట్లా అనేది ఈ వీడియో కూడా. తిన్నప్పుడు మన మాలలు స్వామి ఒక్కొక్క స్వామికి వేస్తాడు అయ్యగారి స్వామి. ఫస్ట్ బాలుని స్వామికి వేస్తాను. చూసిలుగా స్వాములు మాలైతే ఇలా వేసిండు మన స్వామి అయితే అయ్యగారి స్వామి. మరిన్ని వీడియోస్ మీకోసం వస్తాయి. ఇవాటితో ఈ వీడియోలు అయితే కంప్లీట్ అయితే చేస్తాయి. గుళ్ళే ఏమున్నది, గంపల్ సాగర్ యూట్యూబ్ ఛానల్ ఎన్ని రోజులు లేట్ అయిందని చెప్పినా కదా, ఇప్పుడైతే కంటిన్యూగా వస్తాయి. ఈ అంజన్న దీవెనలు నాకు ఉండాలని కోరుకుంటూ మీ గంపల్ సాగర్. ఈ మాలలు అయితే అయ్యగారి స్వామి వేసిండు. ఇక మనం ఇంతవరకు అయితే తీసిన వీడియో గంగ కాడికి మనం పోయే కాడి నుంచి మనం వచ్చే కాడికి అయితే మొత్తం తీసుకుంటాం. అప్పుడు అయ్యగారి స్వామి కూడా నేను వీడియో తీస్తాను కూడా, స్వామి మనమే గుర్తు ఉంటుంది స్వామి మళ్ళీ సంవత్సరం వరకు అట్లేదా అంటే పర్లేదు తీసుకో స్వామి అన్నాడు. ఆ స్వామి కూడా ఏం అబ్జెక్షన్ చేయాలి అయ్యగారి స్వామి. ఇక మనలో అందరికీ మీకు తెలియాలి కానీ నేను ఒక్కనే చూపించుకున్నాడు ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పి మీ అందరి కోసం ఈ వీడియో. ఇలా ఏమైనా తప్పుగా నేను మాట్లాడితే క్షమించండి స్వాములు. నాకైతే తప్పు ఏం మాట్లాడలే, ఏమైనా మాట్లాడితే అర్థం చేసుకొని క్షమించండి. జయ హనుమాన్. ఈ స్వామికి మాల వేసేస్తే అయిపోతుంది. కానీ ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది తెలుసా స్వామి ఆ గుళ్ళే కూర్చుంటే. నేను ప్రతి 1 ఇయర్కి ఒకసారి నేను ఎక్కడ ఇన్ని ఉన్నాయి కానీ మంచిర్యాల నేను వేసుకోను మాల. అక్కడికి వచ్చే గరిమిళ్ళని మాల వేసుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నా గరిమిళ్ళకి ఇది స్టార్టింగ్ నుంచి అంటే నేను వేసుకోబట్టి ఒక 10 సంవత్సరాలు అవుతుంది. కానీ 10 సంవత్సరాల నుంచి అంటే ఒకసారి గంగకాడ వేసుకున్నా, మిగతా 9 సార్లు మాత్రం ఇదే గుళ్ళే వేసుకున్నా. ఎందుకంటే మా అల్లుడు స్వామి ఆ గుళ్ళే వేసుకున్నాడు, నాకు చెప్పిండు అన్నట్టు. నన్ను ఒకసారి తీసుకెళ్ళిపోయిండు. మా అల్లుడు స్వామి కూడా మంచిర్యాలే. అక్కడ ఆ స్వామి వేసుకున్నప్పుడు నన్ను తీసుకెళ్ళి అక్కడనే వేసుకున్న తర్వాత నేను ఎంతోమందిని తీసుకెళ్ళిపోయినా మా ఫ్రెండ్స్ని అక్కడనే వేసుకుంటా. మాలకు కూడా అక్కడనే అలవాటు. ఇప్పుడు కూడా నేను పోకుండా కానీ వాళ్ళు అక్కడనే పోయి మాల వేసుకున్నాను. ఎందుకంటే మాకు అంత ఇష్టం గరిమిళ్ళ మాల వేసుకున్నాను అంటే. ఈ మంచిర్యాల గరిమిళ్ళ మాల వేసుకుంటాం, అది పక్కా 1 ఇయర్కి ఒకసారి. మా సాములకు కూడా ఇక్కడనే వేయించిన ఫుల్ హ్యాపీ అనిపించింది. మా సాములు అయితే ప్రదర్శనలు చేస్తాళ్ళు, ఇంతకు మించిన ఆనందం లేదు. నేను ఈ 1 ఇయర్ ఎందుకంటే నాకు కొంచెం ఇబ్బందులు వచ్చి మాల వేసుకోలే. కానీ జై శ్రీరామ్. మళ్ళీ సంవత్సరం పక్కా వేసుకుంటే మాల అయితే కంప్లీట్ అయిపోయింది. మాల వేసుకున్నారు సాములు అత్తాళ్ళు. స్వామి ఓ బండు స్వామి అయ్యప్ ఆకాశ స్వామి అయ్యప్. ఇంకే గంపల్ సాగర్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఇంతటితో సబ్స్క్రైబ్ చేసుకోండి. గరిమిళ్ళ గుడి ఇది మంచిర్యాల అయిపోయింది. మా వాళ్ళు అయితే వచ్చిన మాల వేసుకున్నారు సాములు అయిపోయింది. నా గంపల్ సాగర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ వెళ్తాం. మీ సాగర్ గంపల.